జడ్చర్లలో రోజు రోజుకు ట్రాఫిక్ కష్టాలు పెరిగిపోతున్నాయి. ఇలా ఎంత చెప్పుకుంటే అంత తక్కువ. ఇప్పుడు బస్సు చూడండి, ఆర్టీసీ బస్సు సోయలేనోడు రాంగ్ రూట్లో ఎట్లా పోతున్నాడు. అదే ఒక కార్ అనుకున్నాడా, బైక్ అనుకున్నాడా, ఆటో అనుకున్నాడా, అంత పెద్ద బస్సు రాంగ్ రూట్లో రయ్యని ఉరుకుతున్నాడు. పొరపాటున ఎవరైనా అడ్డం వచ్చి గుద్దుకుంటే ఏమవుతుంది? తర్వాత లపోదిబో అనాల్సిందే కదా. ఇంకా అంత పెద్ద ఆర్టీసీ బస్సు డ్రైవర్కే సోయి లేకుండా రాంగ్ రూట్లో గట్లా పోతుంటే ఎవరేం చెప్తాడు చెప్పండి. అది హెవీ, మళ్ళీ హెవీ బస్సు, నిండా జనాలు కూడా ఉన్నారు. ఇంకేం చెప్పాలి ఏం కథ. ఇంక జడ్చర్లు అయితే నరకానికి నక్కలు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇయ్యాల మరి ఘోరంలా జడ్చర్లలో అయితే అంబులెన్సులు 3 అంబులెన్సులు ట్రాఫిక్లో ఇరుక్కపోయినాయి. ఇంకా 3 అంబులెన్సులకు ట్రాఫిక్ సైడ్ చూపించడానికి నా వంతు నేను కృషి చేసినా కానీ మరి ఈ ట్రాఫిక్ కష్టాలు ఎప్పటికి తీరుతాయో ఏమో తెలియదు. ఒక దిక్కు పోలీసు ఆరోలు మస్తు కష్టపడుతూనే ఉండరు ట్రాఫిక్ క్లియర్ చేయడానికనే. కానీ అక్కడ ఇండస్ట్రియల్ పార్క్కి వెళ్ళి రాంగ్ రూట్లు వస్తాయి, ఇటు ఆరాధ్య మార్ట్కి వెళ్ళి కవరంపేటకి వెళ్ళి రాంగ్ రూట్లు వస్తారు, తర్వాత ఇటు నుంచి వస్తారు మామూలుగా ఆల్మాస్ గార్డెన్కి వెళ్ళే రోడ్ ఉంది కదా, ఆ నుంచి వస్తారు రయ్యిన ఊటర్ను దిగుతారు. మళ్ళీ ఆ నుంచి వచ్చుడు కాకుండా కొత్త హైదరాబాద్కి వెళ్ళి వచ్చే బండ్లు, ఫ్లైఓవర్ కింద వచ్చే బండ్లు ఇటు వికాస్ నగర్ కాలనీ రూట్లో పోవాలనుకుంటే ఆడ ముందర పోయి యూటర్న్ తీసుకోవడానికి చాలా కష్టమవుతుంది. ఇన్నే అడ్డంగా గుసాయిస్తారు, మధ్యలోకి లారీలు వస్తాయి, బస్సులు వస్తాయి, కార్లు వస్తాయి. దాంట్లో అయితే ఇంకా చెప్పతరం కాదుంది. పోలీసు వాళ్ళు కూడా మస్తు కష్టపడుతూనే ఉన్నారు. మరి ఈ రాజకీయ నాయకులు సారోళ్ళు జడ్చర్లకు కొంచెం తొందరగా బైపాస్ ఏదైనా ఇంకో ఇప్పుడు అంబులెన్స్ అయితే ఎంత అవస్థ పడ్డది తెలుసా. ఏడంటే రాజధాని లాడ్జ్ ఉంది కదుల్లా, దాకా జామ్ అయింది. ఇంకా ఆ నుంచి వాడిని వీడిని ఉరుకులాడుకుంటా గిమ్లాడుకుంటా అంబులెన్స్కు సైడ్ ఇప్పించేసి ఒక అంబులెన్స్ని అయితే ట్రాఫిక్లోకి వెళ్ళి బయటికి తోలినా నేను. కానీ అంబులెన్స్ సౌండ్ విధంగానే జనాలు లెఫ్ట్కు ఖాళీగా ఉంటారు, లెఫ్ట్కు రైట్కు ఖాళీగా ఉంటారు, రైట్కు గుసాయించి అంబులెన్స్కు దారి ఇవ్వాలి. కానీ అంబులెన్స్కి ఇంకా అడ్డం వస్తారేంది? పైపెచ్చు రోడ్డు మీద అంబులెన్స్ పోతుంటే అలా కొద్దిగా కారు అడ్డం దిగిందంటే ఆయన బంగారమో ఏంటో నేను అప్పడిగినట్లు గుస్సాన చూస్తున్నారు జనాలు కారు డ్రైవింగ్ సీట్లో కూర్చొని. అరే ఎంత ఆపతుంటే వాళ్ళు హారన్ కొట్టుకుంటూ సైరన్ కొట్టుకుంటూ వస్తారు. మన అన్నను, మన అక్కను, మన చెల్లుడు, మన తమ్ముడు గట్లే ట్రాఫిక్లో ఇరుక్కపోతే అంబులెన్స్ మనకి ఇబ్బంది కాదా? ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యిండొచ్చు, వాళ్ళని ఎక్కించడానికి పోతుండొచ్చు అంబులెన్సు, అది అర్జెంటే కదా, పానం కాపాడాలి కదా. ఏన్నో పోతాను యాక్సిడెంట్ అయ్యింది 2 నిమిషాలు ముందు బతికేటోడు అని చెప్తే ఎంత బాధపడతాం మనం. మరి గాయంత సోయి లేకపోతే ఎట్లా చెప్పుండి. ఇక రోడ్డు మీద రాంగ్ పార్కింగ్, మనుషులు నడిచే దగ్గర బైకులు నడిచే దగ్గర బైకులు పార్కింగ్ చేస్తారు, ఫుట్పాత్ మీద మనుషులు నడవాలి, గార్డెన్ వచ్చేసరికి వ్యాపారాలు చేస్తుర్రు. ఇక కొత్త బస్ స్టాండ్కి అయితే నెరి జాతీయ రహదారిని ఆక్రమించి షాపులు కట్టి అడ్డంగా 15,000 20,000 కిరాయిలు వసూలు చేస్తున్నారు. ఈ వార్త ఇంతకుముందే మనం చెప్పినాము. కానీ చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఇంకొక పెద్ద కష్టమే ఉందో చెప్పాలన్నా మీకు. పొద్దుగాల కంపెనీకి పోయే బస్సులు, మధ్యాహ్నము కంపెనీకి పోయే బస్సులు, ఇంకా పొద్దుమిత్తల స్కూల్ బస్సులు వస్తాయి, కంపెనీ బస్సులు వస్తాయి, ఇంకా పట్నంకి వెళ్ళి వచ్చే బస్సులు, కర్నూలు పోయే బస్సులు, గద్వాల పోయే బస్సులు, అచ్చంపేటకి పోయే బస్సులు, ఆయమ్మో ఎన్ని వస్తాయి. అన్ని బస్సులు వచ్చేసి ఆడ ఇరుకబడితే ఎట్లకెళ్ళి పోవాలి. ఓ రాజకీయ సారోలు మీకు దండం పెడతాం, కొంచెం తొందరగా బైపాస్ ఏదైనా చేయండి, లేదంటే జాతీయ రహదారి మీద ఆక్రమించి కట్టుకున్న షాపులన్నా ఊలగొట్టుండి ఏదో ఒకటి చేసి ట్రాఫిక్ కష్టాలు క్లియర్ చేయండి సారు. ట్రాఫిక్ జామ్ బస్సు చదివితే యాక్సిడెంట్ అయితే